Okay. So till now we have studied about what is this self-bias circuit, what is stabilization, and why we have to use this bypass capacitor. అందరు క్లియర్ ఉంది అందరికి? ఓకే ఫైన్. సో ఇప్పుడు రాదు సర్క్యూట్ రాసి వస్తాం. ఇక్కడ ఆర్సి, ఇక్కడ ఆర్ఈ, నెక్స్ట్ ఇక్కడ ఆర్ B1, ఆర్ B2, ఓకే. ఇక్కడ సి, ఇప్పుడు అర్థమైంది ఎగ్జాక్ట్లీ. So this is ready, stabilized. It is stabilized, it is biased, everything is ready now, as of now. ఇంకేం చేయాలి మనం ఈజీగా సిగ్నల్ ఇచ్చి యాంప్లిఫైయర్ గా వాడుకోవాలి. సో ఇక్కడ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేస్ దగ్గర ఇవ్వాలనుకుంటే ఇలా ఇస్తాను. కరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలంటే ఓకేనా, ఎక్కడ కనెక్ట్ చేసుకుంది. నా వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ హియర్ అగైన్, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ హియర్, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్ నీకు ఏసీ కావాలా, ఓన్లీ బీసీ కావాలా? అవుట్పుట్ ఇన్పుట్ ఏంటి చేసారా, ఇన్పుట్ ఏసీ, అవుట్పుట్ ఏసీ ఉన్నారు. ఈ లోపల ఇక్కడ ఏముంది, ఇక్కడ బీసీ ఉంది. సో పొరపాటున ఇక్కడ బీసీ ఇక్కడ మిక్స్ అయ్యి ఇక్కడ బీసీ ప్లస్ ఏసీ రావచ్చు. ఇక్కడ ఇది జస్ట్ పాత్ కదా, మనం ఈ ట్రాన్సిస్టర్ నుంచి లోపల వస్తే ఈ సిగ్నల్ ఇట్లా యాంప్లిఫై ఇక్కడ వస్తుంది. బట్ దేర్ ఇస్ ఛాన్స్ దట్ దే మే కమ్ బీసీ హియర్. అవుట్పుట్ లో బీసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది డిస్టర్బ్ చేస్తుంది. సో వాట్ ఇస్ సొల్యూషన్ ఫర్ దాట్? కెపాసిటర్. వాట్ ఇస్ కెపాసిటర్ ఉన్న బిహేవియర్ ఏంటి? ఇప్పుడు మనము డైరెక్ట్ గా కెపాసిటర్ పెడితే ఏసీ సిగ్నల్ ఎలా ఉంటుంది, ఇది షార్ట్ అయిపోతుంది, హ్యాపీగా అలవ్ చేస్తుంది. బీసీకి అది ఏమవుతుంది? సో ఇక్కడ బీసీ ప్లస్ ఏసీ ఉన్నా కూడా బౌద్ధ కూడా ఏమొస్తుంది, నీకు ఏసీ వస్తుంది. ఇది క్లియర్. సో సిగ్నల్ ఇక్కడ ఇన్పుట్ సైడ్ కూడా, సో దీనికి ఎక్స్ట్రా ఏదన్నా వస్తుందేమో ఇన్పుట్ సైడ్ అనే ఉద్దేశం. ఇక్కడ కూడా ఇన్పుట్ సైడ్ కూడా ఇది ఎప్పుడు ఏసీ సిగ్నల్ మనం పంపించినా కూడా ఒక కెపాసిటీ పెట్టి పంపిస్తుంది, ఒక కెపాసిటీ పెట్టి పంపిస్తుంది. ఇది క్లియర్. సో దీని ఏమంటాం, బేస్ అని చెప్పి సి సెంటర్, దీని ఏమంటాం సి సెంటర్. సో దీస్ కెపాసిటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కప్లింగ్ కెపాసిటర్స్ అండి. కప్లింగ్ అంటే మిక్సింగ్ కెపాసిటర్స్ అండి. కపుల్ అంటే టూ. సో ఈ సర్క్యూట్ ఇంకో దాంతో కనెక్ట్ చేసి ఇన్పుట్ నుంచి కనెక్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్ దీనికి డివైస్ రావు. దానికి ఈ మైక్ మాట్లాడతాం, హలో అన్న సిగ్నల్ ఇస్తున్నాం. దీనికి ఒక వైర్ ఎత్తుకెళ్ళి యాంప్లిఫైర్ కనెక్ట్ అయింటది. ఆ వైర్ మధ్యలో ఏముండాలి, ఎక్స్ట్రాగా కెపాసిటర్ ఉండాలి. బికాస్ దిస్ ఈస్ కనెక్టింగ్ దిస్ ఇన్పుట్ టు అవర్ సర్క్యూట్. ఇక్కడ యాంప్లిఫైర్ అంతా అయిపోయింది. ఈ సిగ్నల్ లాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు లాస్ట్ ఒక బైక్ పెట్టుకో, దిస్ ఇస్ మైక్, హలో అని మాట్లాడుకున్నాం. అది వాయిస్ లాస్ట్ ఇక్కడ స్పీకర్ దగ్గర వినపడాలి, స్పీకర్ దగ్గర హలో అని గట్టిగా వినపడాలి. ఓకే. సో మైక్ ఏసీ సిగ్నల్ దీంతో సర్క్యూట్ ఎన్ని సర్క్యూట్ మొత్తం ఈ సర్క్యూట్ లోపలికి వెళ్తున్నప్పుడే పొరపాటు ఏదైనా డీసీ కానీ నాయిస్ కానీ ఏదైనా పోతుందేమో అని వాటిలన్నింటినీ బ్లాక్ చేసి ఓన్లీ ప్యూర్ సిగ్నల్ లోపలికి వెళ్ళదు. సో ఇక్కడ లోపల నుంచి వచ్చాక ఇక్కడ డీసీ ఇక్కడ నుంచి ఏమైనా పొరపాటున వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ బ్లాక్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి. సో నీకు స్పీకర్ లో హలో వినిపిస్తుంది, దీనివల్ల ఏ నాయిస్ వినపడదు. అందుకే మనం ఎప్పుడైనా స్పీకర్స్ కనెక్ట్ చేసినప్పుడు వెంటనే సౌండ్ వస్తుంది, దానికి కొంచెం ట్యూన్ చేస్తాం, అంటే ఆపరేటింగ్ మేనేజ్ చేస్తున్నాం, ట్యూన్ చేస్తాం. అప్పుడు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, అప్పుడు ఒక ట్యూనింగ్ అప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా ఉండదు, నాయిస్ లాగానే వస్తుంది. ఆ నాయిస్ అనేది బికాస్ ఆఫ్ నాయిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ డీసీ హియర్. నాయిస్ అనేది ఎక్స్ట్రా నాయిస్ అనేది ఏవైతే మన స్పీకర్స్ లో వాటిలో ఎంత వస్తుందో, ఎఫ్ఎం పెట్టినప్పుడు ఎంత ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం ఉంటుందా, ఆ ఫ్రీక్వెన్సీ కొంచెం అటు ఇటు కూడా ఏమొస్తుంది నీకు నాయిస్. That noise is because of DC. DC is the ఇక్కడ సర్క్యూట్ నుంచి నాయిస్. ఈ పక్కన నాయిస్ ఏది నుంచి వస్తే నేచర్ నుంచి వస్తుంది నాయిస్. దట్ ఈస్ డిఫరెంట్. దిస్ నాయిస్ ఇస్ డిఫరెంట్. సో దిస్ ఈజ్ నౌ కంప్లీట్ సర్క్యూట్. ఒక సర్క్యూట్ ఇప్పుడు నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా వాడుకోవచ్చు, సిగ్నల్ ఇక్కడ తీసుకోవచ్చు, పక్కన అక్కడ తీసుకోవచ్చు. ఓకే. దిస్ CB ఆర్ కాల్డ్ యాజ్ కప్లింగ్ కెపాసిటర్, CE ఆర్ కాల్డ్ యాజ్ బైపాస్ కెపాసిటర్. దీని రోల్ వేరు, దీని రోల్ వేరు. దీని రోల్ వచ్చి ఏసీని అలౌ చేసి డీసీని బ్లాక్ చేస్తుందండి, అండ్ ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్.
దీని మీద వచ్చి గివింగ్ ఎవ్రీథింగ్ కాకుండా నేను ఇంటికి వస్తాను ఉపయోగం. అదే సర్క్యూట్ తెలియదు. మీరు బాగా గుర్తు పెట్టుకోవడానికి అర్థం చేస్తే ప్రతి చోట ఒక రెసిస్టర్ కెపాసిటీ ఉంటుంది. సో 3 ఉంటాయి టర్మినల్స్. కలెక్టర్ కి, బేస్ కి, ఎమ్మిడి కూడా ఏముంది ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్. కలెక్టర్ కూడా ఏముంది ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్. బేస్ కూడా ఏముంది ఇక్కడ 2 కలిపి ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్. ఇది పర్ఫెక్ట్ యాంప్లిఫైర్, సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్. ఓకేనా? సో దానికి డయాగ్రామ్ నేను త్వరగా చేసి ఎవ్రీ కాంపోనెంట్ గురించి మీకేం అర్థంగా వస్తగా రాసుకుంటారు. ఫస్ట్ రైట్. సో ఇప్పుడు చూడండి, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం చేయాల్సిందంతా చేసేసారు. ఓకేనా? సో వాట్ ఈస్ గెయిన్ ఫార్ములా? అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకేనా? సో వోల్టేజ్ కానీ అవుట్పుట్ బై ఇన్పుట్ వస్తే వోల్టేజ్ గెయిన్ అవుతుంది. కరెంట్ అవుట్పుట్ బై కరెంట్ ఇన్పుట్ వస్తే కరెంట్ గెయిన్ అవుతుంది. పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ వస్తే అవుట్పుట్ బై ఇన్పుట్ వస్తే పవర్ గెయిన్. గెయిన్ అండ్ అవుట్పుట్ బై ఇన్పుట్ దాంట్లో ఏ పారామీటర్ తీసుకున్నా దాంట్లో. ఓకేనా? సో ఇప్పుడు స్టేబుల్ గా చేస్తున్నామంటే ఇప్పుడు అవుట్పుట్ కాన్స్టెంట్ గా ఉందా? అవుట్పుట్ కాన్స్టెంట్ గా ఉందా? అది కాదు చేసింది. అప్పుడు మనం గెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వచ్చిందండి, 100 వచ్చిందనుకో, ఎప్పుడు 100 రావాలి కదా. గెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ ఒక 100 వచ్చింది ఇంకమ్మా. సో యూజువల్గా గ్రాఫ్ చూస్తే ఎలా రావాలి? గ్రాఫ్ చూస్తే ఇలా కాన్స్టెంట్ గా రావాలి, కాన్స్టెంట్ గెయిన్ రావాలి. ఏవి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గెయిన్ రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్టింగ్ 0 నుంచి ఎప్పుడు తీసుకుంటే కాన్స్టెంట్ గెయిన్ రావాలి. ఇందులో ఇలా ఉండాలి. అంతేనా? అంటే ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, మైక్ లో మాట్లాడుతున్నావు, స్లోగా మాట్లాడుతున్నావు, చిన్నగా. అప్పుడు గెయిన్ అంతా బాగా రావాలి. గట్టిగా మాట్లాడు, ఫాస్ట్ స్పీడ్ స్పీడ్గా. అంటే నేను ఎంత కన్ఫ్యూజ్ చేసా కదా, మైక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్పీడ్ కన్ఫ్యూజ్ అంతే నీట్ గా పెద్దగా వినపడాలి. ఫ్రీక్వెన్సీ అంటే నీకు తెలుసు కదా. స్లోగా మాట్లాడేదానికి, స్లోగా అంటే వాయిస్ కాదు, స్ట్రెంత్ కాదు, మాటకి గ్యాప్. హలో అనేదాన్ని, హలో అనేదాన్ని. అంటే త్వరగా వచ్చేస్తాను ఫ్రీక్వెన్సీ మోర్. స్లో అయితే ఫ్రీక్వెన్సీ లెస్. ఫ్రీక్వెన్సీ మారినంత మాత్రాన దీని గెయిన్ అనేది మారాలా మారకూడదు. నేను మైక్ కొనుక్కున్నా, ఆ స్పీకర్ కొనుక్కున్నా, ఏదో తెచ్చి పెట్టుకున్నావా నా ఇష్టం. ఒకసారి స్పీడ్గా మారుతా, ఒకసారి స్లోగా మారుతా. డిసిషన్ ఎలా పని చేయాలి? ఇప్పుడు కాన్స్టెంట్ గా దాని పని ఏంటి? యాక్చువల్ గా నేను స్లోగా మారుదండి, గట్టిగా మారుదండి. నువ్వు అంతే యాంప్లిఫికేషన్ చేస్తూ ఉండాలి. సో దానికి కాన్స్టెంట్ గా రావాలి. అంటే నీ ఫ్రీక్వెన్సీ మారినా కూడా ఇలా కాన్స్టెంట్ గా రావాలి. ఓకేనా? కానీ రాదు. ఎందుకు రాదు? ఓకేనా? సో ఎందుకు రాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఇవి ఉన్నాయి, కెపాసిటెన్స్ ఉన్నాయి. కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? వాటి యొక్క ఫార్ములాస్. సో రియాక్టెన్స్ ఫార్ములా తీసుకున్నాం అనుకో, రియాక్టెన్స్ ఇంపెడెన్స్ ఎక్సీ కట్టుకున్నాం అనుకో, మనం ఎక్సీ 1/2πfc. సో మనం అజ్యూమింగ్ దట్ ఏమనుకున్నామంటే, యూజువల్ గా వీ అజ్యూమ్డ్ దట్, సో ఏసీ సిగ్నల్ ఇది ఏముంటుందన్నా షార్ట్ అయిపోతుందన్నా. షార్ట్ అయిపోయిన రెసిస్టెన్స్ ఎంత అక్కడ? 0 ఉంది. అంటే ఇక్కడ ఏం అంటే నువ్వు మాట్లాడిన హలో అనే వాయిస్ ఇక్కడ ఏం డ్రాప్ అవ్వకుండా హ్యాపీగా లోపలికి వెళ్తే యాంప్లిఫైర్ బయటకు వస్తాయి అనుకోండి. బట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ 0 తీసుకున్నాం అనుకో, సో ఓకే అప్పుడు అదే 1/2 అంటే ఇన్ఫినిట్ అంటే ఓకే ఏదో చేసుకున్నాం, అదంతా వదిలేసేది. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ 10 హెర్ట్జ్ తీసుకోండి. ఫ్రీక్వెన్సీ 10 హెర్ట్జ్. ఇప్పుడు మనకు ఒక సమ్ రెసిస్టెన్స్ వచ్చిందా లేదా? 1/2π × 10 ఓకేనా. సి ఒక 1 మైక్రోఫారడ్ తీసుకోండి. 1 మైక్రోఫారడ్ ఇట్లా వచ్చింది. ఓకే, అంటే ఒక రెసిస్టెన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. రెసిస్టెన్స్ యాడ్ అయిపోతే ఇప్పుడు మీకు గెయిన్ కాన్స్టెంట్ గా వస్తుందా, అంతకంటే తక్కువ వస్తుందా? రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ కొంచెం వెళ్తారు, ఈ వోల్టేజ్ తినేస్తారు, కొంచెం ఈ మీనింగ్ ఇక్కడికి వస్తుంది, ఇది యాంప్లిఫై చేసి బయటకు వస్తుంది. అంటే నార్మల్గా ఇంతకుముందు 10 ఇస్తాయి, ఇక్కడ నీకు 100 వచ్చింది అనుకో, ఇప్పుడు 10 కాస్తా ఇక్కడ డ్రాప్ అయిపోయింది కొంచెం రెసిస్టెన్స్ ఉండడం వల్ల. అదేనా? ఓకే, సో అప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పుడు బయటకి ఏమొస్తుంది? 80 వస్తుంది, అంటే తగ్గిపోతుంది. అంటే లో ఫ్రీక్వెన్సీలో నార్మల్ గా ఇలా కాన్స్టెంట్ కావాల్సింది కాక నాకన్నా ఇక్కడ వస్తుంది ఇలా. అర్థం? సో మళ్ళా మనం ఓకే ఓవరాల్ లోపల బయట ఎలా ఉంటుంది? యూజువల్ గా
డయోడ్, దిస్ ఈజ్ డయోడ్. అంటే ఇక్కడ లోపల ఇలా ఇలా ఉంటుంది, యాక్చువల్గా పీ టైప్ ఎన్ టైప్ ఇలా ఉంటుంది. ఇక్కడ హోల్స్ అన్ని ఉంటాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డయోడ్ వేద్దాం. సో ఇది ఏముంటాయి ఇక్కడ, దీన్ని జంక్షన్. అంటే హోల్స్ అన్ని ఇక్కడ వచ్చి నిలబడతాయి, ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ వచ్చి నిలబడతాయి. ఇట్ లుక్స్ కెపాసిటర్ ఇక్కడ బాగా గమనిస్తుంది. ఈ పొటెన్షియల్ బ్యారియర్ అంతా ఇట్ లుక్స్ కెపాసిటర్ అండి. కానీ అది దట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఓన్లీ అట్ హైయర్ ఫ్రీక్వెన్సీస్. దిస్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఓన్లీ నార్మల్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ లో ఇది కనపడదు. హైయర్ ఫ్రీక్వెన్సీస్ లో ఎవ్రీ ట్రాన్సిస్టర్ లో ఎవ్రీ డయోడ్ లో ఒక కెపాసిటర్ గా బిహేవ్ చేస్తారు. కొత్త పాయింట్ ఇంట్రొడ్యూస్ అయింది. డయోడ్ యాక్ట్స్ యాజ్ రెసిస్టెన్స్, మీకు తెలుసు ఆల్రెడీ. డయోడ్ యాక్ట్స్ యాజ్ కెపాసిటర్, దాని కెపాసిటర్ బిహేవియర్ వచ్చేస్తుంది. ఎలా సార్, అలా ఎలా వస్తుంది సార్? మీరు చెప్తే నమ్మాలా సార్? మేము మనిషి ఉన్నామా? మీకు రోజు ఒక హోంవర్క్ ఇచ్చుకుంటా వచ్చా. సో టీచర్ గా బాగా వింటున్నారు, మంచిగా బాగుంది. ఒకే రోజు ఒక 50 ఇచ్చా, టీచర్ మీద కోపం వస్తుంది, సైకోయిజం జరుగుతుంది. 100 ఇచ్చా, ఇంకా జరిగిపోతుంది, లాస్ట్ కి నీ కాలేజీ అనుకోను. సో మనిషి మారిపోతాడు కదా. సో ఇచ్చే వర్క్ లోడ్ బట్టి కూడా చాలా మంది జాబులు ఆపరేట్ చేస్తున్నారు. అట్లా మరి ఇక్కడ కూడా డయోడ్ లానే ఉండాలంటే దాన్ని కరెక్ట్ గా ఒక ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేయాలి. నీ ఇష్టం వచ్చేంత ఇష్టం పిచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చి యాంప్లిఫై చేయబోమంటే అది యాంప్లిఫై చేయలేదు. దాన్ని ట్రాన్సిస్టెన్స్ కెపాసిటెన్స్ అంటారు. ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అంటారు. ఏమంటారు? ఎక్కడ ఉంటుందండి అంటే ఇక్కడ ఒక డయోడ్ ఉంటుందా? సో ఇది ఒక దీన్ని సిడిఈ ట్రాన్సిస్టర్ కెపాసిటెన్స్. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఒక డయోడ్, ఇది సిడిసి. ఇక్కడ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ అబౌట్ సి కలెక్టర్ ఎమిటర్. సో no transistor capacitance comes into picture at high frequencies. సో లోయర్ ఫ్రీక్వెన్సీస్ కి ఏమో వీటి వల్ల గెయిన్ తగ్గిపోయింది, హైయర్ ఫ్రీక్వెన్సీస్ కి ఏమో వీటి వల్ల గెయిన్ తగ్గింది. సో హైయర్ ఫ్రీక్వెన్సీ అప్పుడే ఇక్కడ ఏమో మన కొంచెం కిందకి వస్తుంది, అంటే ఇలా. సో మనం పర్ఫెక్ట్ గా వాడుకోవాలంటే ఏ ఫ్రీక్వెన్సీ ఆపరేట్ చేసుకోవాలి? బాగా కాన్స్టెంట్ కావాలా, తక్కువ కావాలా? కాన్స్టెంట్ కాదు. అందుకని ఈ పెట్టుకుంటాం. అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడి నుంచి ఈ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేయరా బాబు నువ్వు అంటావు. ఈ ఫ్రీక్వెన్సీ ఇది లోయెస్ట్, ఇది హైయెస్ట్, ఈ ఫ్రీక్వెన్సీస్ లో ఆపరేట్ చేయండి అని చెప్తాం. బెస్ట్ గా ట్రాన్సిస్టర్ అంటే ఆ సర్క్యూట్ ని వాడాలి అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ లో ఆపరేట్ చేస్తే మీకు బెస్ట్ కాన్స్టెంట్ వస్తుంది. సో దాన్ని ఒకవేళ సార్ అది ఎట్లా తెలుస్తారు? ఈ ఫ్రీక్వెన్సీ అయితే గ్రాఫ్ తీసుకుంటే తెలుస్తారు, లేకుంటే ఒక రూల్ పెట్టుకున్నారు. సో నాయిస్ యాడ్ అయినా ఏదైనా కూడా దీనికన్నా ఇది మ్యాక్సిమం కనుక వచ్చింది, దీనికన్నా ఒక 30% కట్ చేసేయండి. 30% కట్ చేయండి. అంటే ఇక్కడ 100 వస్తే మీరు ఎంత 30 కట్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకా 130 వస్తే 70 స్ట్రైట్ లైన్ గీయండి. ఇది ఈ కరువు ఎక్కడ టచ్ అవుతుందో దాన్ని ఎఫ్ఎల్ అనుకోండి, ఈ పైన కరువు ఎక్కడ టచ్ అవుతుంది దీన్ని ఎఫ్ఎల్ అనుకోండి. అలా లోయర్ ఫ్రీక్వెన్సీకి ఎంత ఆపరేట్ చేయాలి, హైయర్ ఫ్రీక్వెన్సీకి ఎంత ఆపరేట్ చేయాలి, ఇలా తప్పిపోవచ్చు. గెయిన్ ఎంత వస్తుందో ఆ గెయిన్ నుంచి 30% తగ్గించండి. తగ్గితే గీత తీసుకోండి. సో ఆ గీత తీసుకుని ఈ గ్యాప్ ఎక్కడ తగులుతాయి ఎఫ్ఎల్, ఇక్కడ ఎక్కడ ఎఫ్హెచ్. దిస్ ఈజ్ అవర్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీస్. అదేనా? ఎఫ్ఎల్ ఇస్ ద లోయర్ ఫ్రీక్వెన్సీ. లోయర్ ఫ్రీక్వెన్సీ కన్నా ముందు పక్క ఆపరేట్ చేస్తే ఏమవుతుంది? మనకు తగ్గ అనుకున్నట్టు గెయిన్ రాదు. అందుకని మనం మాట్లాడేటప్పుడు కూడా వాయిస్ మినిమం ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. నేను చిన్న పిల్లలను గుర్తుపెట్టేసి స్లోగా ఆయన రాడు గెయిన్ స్పీకర్ పనిచేయట్లేదు అని చెప్పుకుంటాం. బికాస్ ఇది ఆపరేటింగ్ ప్రతి దానికి కండిషన్స్ ఉన్నాయి. అదే నేను చెప్తున్నా. నువ్వు ఒక రెసిస్టర్ పెట్టడం, ఒక కెపాసిటర్ పెట్టడం అంతా మీరు అనుకున్నట్టుగా ల్యాబ్ లో దొరికింది అది పెట్టేసి యాంప్లిఫైర్ అయిపోయిందంటే అవదు. ఆర్బీ వాల్యూ చెక్ చేసుకోవాలి, ఆర్బీ1 చెక్ చేసుకోవాలి, ఆర్బీ2 చెక్ చేసుకోవాలి, ఆర్సీ చెక్ చేసుకోవాలి, కెపాసిటర్ వాల్యూ చెక్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేస్తే కూడా అవుట్పుట్ రావడం చదవదు. అందుకే మనకి ల్యాబ్లో మోస్ట్ అవుట్పుట్ రావు. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్స్ హియర్. అంటే మన టీమ్ సైన్స్ ఏదో ఉంటుంది లోపల. ఓకేనా? సో ఎఫ్ఎల్ వాట్ ఇస్ ఎఫ్ఎల్ హియర్? లోయర్ ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ద ట్రాన్సిస్టర్ స్టార్ట్స్ ఆపరేటింగ్. బాగా అంటే ఏం ఆపరేటింగ్ అంటే ఏంటి అంటే ఈ ముందు గెయిన్ దాదా వస్తుంది, కానీ అంటే తక్కువ వస్తుంది. మన కాన్స్టెంట్ అంటే ఇది కాన్స్టెంట్ బాగుంటుంది. నెక్స్ట్ హైయర్ ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్స్ దీన్ని దాటేస్తే మనకు సరిగ్గా రాదు. సో ఇది బ్యాండ్ అది లైక్ మీకు హోంవర్క్ ఇచ్చేలాగా అసలు మినిమం ఏదన్నా ఉన్నారనుకోండి సరిపోతారు. మ్యాక్సిమం దాటేసామంటే సరిపోతారు. ఈ మీడియం అయ్యారు 1-2 చేయొచ్చు పర్ డే అలా.
అలా ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది. సో ఆ లిమిటేషన్ ఇది ఎలా కడతాం? వాట్ ఇస్ ద ప్రొసీజర్? మాక్సిమం గెయిన్ కడతాం, ఓకేనా? మాక్సిమం దానిలో నుంచి ఎంత చేస్తాం? 30%. యాక్చువల్గా మనం దీన్ని 70.77% తీసుకుంటాం. అంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? దీంట్లోంచి 29.3% సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటాం, ఒక స్ట్రైట్ లైన్ నుంచి గీస్తాం, ఓకేనా? అక్కడ ఎక్కడ టచ్ అవుతాయి మీటింగ్ పాయింట్ ని, ఓకేనా? FL FH ఇక్కడ వస్తుంది, ఓకే? సో ఈ 30.7 దీన్ని ఏమంటారు అంటే యాక్చువల్గా 3 dB అంటారు అనమాట. 3 డెసిబల్స్ అంటారు అనమాట. ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే 1/√2. సో గెయిన్, ఆపరేటింగ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం గెయిన్ డివైడ్ బై √2 అనుకోండి. 1/√2 వాల్యూ ఎంత? 1/√2 అంటే ఎట్లా కడతారు? 1/√2 √2/√2. సో √2 వాల్యూ ఎంత? 1.44 డివైడ్ బై 2 ఎంత? 0.707. ఇట్లా 1/√2 అంటే √2 ఎందుకు వచ్చిందంటే మనకు మీరు 6 తీసుకోవచ్చు, హాఫ్ వే ఫుల్ వేలో చెప్పినట్టున్నా. IRMS ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేసాను, IVmax బై √2 అని ఒకసారి వస్తుంది మీకు. నుంచి వస్తుంది ఈ రూట్. అంటే బాగా కరెక్ట్ గా పనిచేయాలని ఈ రూట్ తీసుకుంటాం. దీనికి లాగ్ అప్లై చేస్తాం అనుకో, లాగరిథమిక్ టేబుల్ వేస్తే అప్పుడు ఇది లాగ్ అప్లై చేస్తే ఇక్కడ -3 dB అని వస్తుంది. లాగ్ టేబుల్ వాడితే -3 వస్తుంది. సో ఇలా తీసుకోవడానికి దీనికి ఇంకో పేరు ఏంటి? 70.7% కి -3 dB. దానికన్నా సబ్ట్రాక్ట్ చేస్తాం కానీ మైనస్ అని తగ్గిస్తాం, పెంచుతుంటే ప్లస్. ఓకే, సో ఇది లోయర్, దిస్ ఈస్ కాల్డ్ as bandwidth. Bandwidth is nothing but operating frequencies of a transistor. ఏ ఫ్రీక్వెన్సీస్ కి అయితే పనిచేస్తున్న ట్రాన్సిస్టర్ ని దాన్ని we call it as bandwidth. ఇది కట్టాలంటే ఎట్లా కడతామంటే FH మైనస్ FL. Bandwidth is equal to F higher minus F lower. ఓకే, సో ఈ బ్యాండ్విడ్త్ అనే పదం నేను రియల్ లైఫ్ లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు వాడి కెపాసిటీ ఎంత ఉందో అంటాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. సో క్రికెట్ లో ఆడుతున్నప్పుడు వీడు మినిమం ఎన్ని ఓవర్లు వేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు, మినిమం ఆర్ మాక్సిమం. ప్రతి ఒక్కరు ఒక 100 ఓవర్లు ఒకే మనిషి వేయలేడు కదా. బ్యాండ్విడ్త్ ఎంత అంటే మాక్సిమం ఇట్లా చెప్తాం, మాక్సిమం మైనస్ మినిమం. దిస్ ఈజ్ దిస్ బ్యాండ్విడ్త్. ఒక రోజుకి 20 ఓవర్లు వేయగలడు వీడు. ఓకే, సో అలా మనము ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ కూడా ఏ ఫ్రీక్వెన్సీస్ తో ఆపరేట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తాయి అంటే దట్ ఈస్ కాల్డ్ as ట్రాన్సిస్టర్ బ్యాండ్విడ్త్, డయోడ్ బ్యాండ్విడ్త్, మాస్ఫెట్ బ్యాండ్విడ్త్. ప్రతి దానికి బ్యాండ్విడ్త్. బ్యాండ్విడ్త్ ఇస్ నథింగ్ బట్ హైయర్ మైనస్ లోయర్. ఇస్ క్యాపబిలిటీ టు వర్క్ ఎఫిషియెంట్లీ. అది క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రొసీజర్ ఇది. మాక్సిమం నుంచి ప్రతి 70.7% తీసుకొని ఒక లైన్ తీసుకొని ఇక్కడ లోయర్, ఇక్కడ హైయర్ వచ్చి FH మైనస్ FL చేయాలి. అర్థమైనా? ఇది క్లియర్? రాసుకోండి. గెయిన్ ఎంత ఉంటుంది? 100, 200 అలా ఉంటుందా? సో మామూలుగా 1 మైక్రో, సో ఇది ఇన్పుట్ ఇస్తే ఇది అవుట్పుట్ 100 times అవుతుంది అనుకోండి. అదే 1 మైక్రో ఇచ్చాం అనుకోండి. సో ఓకే, ఒక 1 మిల్లీ ఆంపియర్స్ ఇచ్చాము. ఇక్కడ ఏమవుతుంది? మిల్లీ వోల్ట్స్ ఇచ్చుకుంది 100 మిల్లీ వోల్ట్స్. ఓకే, 10 మిల్లీ వోల్ట్స్ తీసుకుంటే ఇక్కడ 100 times ఏంటంటే 1000 మిల్లీ వోల్ట్స్. ఇక్కడ 100 మిల్లీ వోల్ట్స్ తీసుకున్నట్టు ఇక్కడ 10,000 మిల్లీ వోల్ట్స్. ఓకేనా? ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి గ్రాఫ్ గీయాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఒక ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ తీసుకోండి. సో ఒక పాయింట్ ఎక్కడ తీసుకుంటాం? 1, ఇది 1, 10, 100. 1 అవుట్పుట్ ఎక్కడ వచ్చింది? 100. నెక్స్ట్ 10 ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఎక్కడ వచ్చింది? ఇక్కడ గ్రాఫ్ షీట్ సరిపోదు. గ్రాఫ్ షీట్ మీకు లిమిటెడ్, ఒక 20 ఉంటాయి శాంపిల్స్, 6 ఉంటాయి. అందుకే దీన్ని నార్మల్ గ్రాఫ్ షీట్ వాడకూడదు. ఇక్కడ ఇప్పుడు 1 కాస్త ఇక్కడ 10 కాస్త ఇక్కడ ఏమైంది? 100. మన కాస్త 1000 అయింది ఫర్ ఎగ్జాంపుల్. అంటే మల్టిప్లై అవుతుంది ఇక్కడ. సో మనకు నార్మల్ గ్రాఫ్ షీట్ అలా కాదు. ఇక్కడ 1 ఉంటే ఏముంటది? 2, 3, 4 ఇలా ఉంటది. అర్థం మీకు? సో అందుకే నార్మల్ గ్రాఫ్ షీట్ అంటే ఇక్కడ వీటిని ఇక్కడ మల్టిప్లై గ్రాఫ్ షీట్ అంటారు దాన్నే. ఓకేనా? ఆర్ లాగరిథమిక్ గ్రాఫ్ షీట్ అంటారు. ఆ గ్రాఫ్ షీట్ వాడాలి మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తీసుకోవాలంటే. ఎందుకంటే మనం పక్క వాల్యూస్ తీసుకోం. 10 Hz, 20 Hz, 30 Hz వెళ్దాం. 10 Hz తీసుకుని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? కిలో హెడ్స్కి వెళ్తాం, మళ్ళీ మెగా హెడ్స్కి వెళ్తాం. అన్ని ఫ్రీక్వెన్సీస్ చూడాలి కదా మనము.
సో గ్రాఫ్ షీట్ నార్మల్ గ్రాఫ్ షీట్ పనికి రాదు. ఇప్పుడు ఇక్కడ గెయిన్ కూడా ఫస్ట్ ఎంత వచ్చింది 10, మళ్ళీ ఎంత వచ్చింది 100, మళ్ళీ 1000, మళ్ళీ 10,000, అట్లా పైకి వెళ్ళాలి. ఇది వెళ్ళలేం కాబట్టి వీ రిక్వైర్ స్కేల్. ఆ స్కేల్ నే మనం లాగరిథం స్కేల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు లాగ్ 1000 ఎంత? సో మీకు ఫార్ములాస్ ఇచ్చిందా? లాగ్ 10^10. సో ఇది 3. ఇప్పుడు ఈ 1000 ని స్మాలర్ నెంబర్ 3 గా మార్చగలిగేదాన్నే లాగరిథం. Logarithmic is a converter that converts higher value to lower value. అర్థమైనా? లాగ్ అంటే ఒక టూల్, అది దట్ టూల్ దట్ కన్వర్ట్స్ ఏం చేస్తారు, దాని పర్పస్ ఏంటి? సో యూజువల్గా గెయిన్ వాల్యూస్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం గ్రాఫ్ షీట్స్ లో కట్టుకోవడం కష్టం కాబట్టి మనం దాన్ని లాగరిథం లో వేసుకుంటాం. లాగ్ పర్పస్ ఏంటి? వాట్ ఇస్ లాగ్ పర్పస్? కన్వర్ట్ హైయర్ టు లోయర్. ఎక్స్ యాక్సిస్ కన్వర్ట్ అవ్వడానికి లాగ్ టేబుల్, లాగ్ గ్రాఫ్ తీసుకుని సరిపోయింది. బట్ వై యాక్సిస్ కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి మనము? అందుకోసం ఈ వెంట్ ఫర్ లాగ్ టేబుల్స్కి వెళ్తాం. మీకు మ్యాథ్స్ స్కూల్లో చెప్పారు లేదు నాకు తెలియదు. లాగ్ అంటే ఫార్ములాస్ అయితే చెప్పింటారు. బట్ లాగ్ అనే పర్పస్ ఏంటంటే హయ్యర్ వాల్యూని మ్యాథమెటికల్ లో లోయర్ వాల్యూ కన్వర్ట్ చేసుకోవాలంటే, అంటే దాని ఇంపాక్ట్ పోకుండా తగ్గించుకోవాలనుకుంటే లాగరిథం వాడుకోవాలి. ఈ 10 అనే బేస్ తో ఇట్లా చేసుకున్నాం. ఈ 1003 ఎందుకు అయింది అంటే ఈ 10 హెల్ప్ వల్ల, అంటే 10 పైన 3 గా వెళ్తే 1000 వెళ్తుంది. అది మ్యాథ్స్ టీవీ చెప్తాను, నేను అన్ని చెప్పలేను, టైం వేసినాను. ఓకేనా? సో ఇప్పుడు కూడా మన గెయిన్ ఎక్కువ పెద్ద పెద్ద వాల్యూస్ వస్తాయి కాబట్టి మనం ప్రతి దానికి మనం లాగరిథమిక్ టేబుల్ లో చెప్దాం. సో దాన్ని డెసిబెల్స్ అంటారు. అంటే డెసిబెల్, డెక్ అంటే 10, ఆక్టా అంటే 8, అది తెలుసు కదా మీకు. ఓకేనా? ట్రై అంటే 3, అలాగే డెక్ అంటే. సో 10 టేబుల్లో లాగ్ 10 టేబుల్ లో మనం చెప్పగలిగితే దట్ ఈస్ కాల్ డెసిబల్స్ చెప్పాలి. డిబి అంటే డెసిబల్స్ ఇస్ నథింగ్ బట్ డెసిబల్ డిబి. ఈ బెల్ అనే సైంటిస్ట్ డెక్ మీద వాడారు కాబట్టి డెసిబెల్ అంటారు. అన్న సైంటిస్ట్ పేరు బెల్. వాళ్ళకి బాగా పిచ్చి అనమాట. వాళ్ళ పేరు ముందర అన్నిట్లో హెడ్జ్, ఫ్రీక్వెన్సీ యూనిట్ ఏంటి హెడ్జ్ అంటే ఎవరు? సైంటిస్ట్ అంతే. రెసిస్టెన్స్ కూడా అంటే ఓం అన్న సైంటిస్ట్. అన్నిట్లో వాళ్ళ పేర్లు అన్ని ఉంటాయి. న్యూట్రన్ ఆడరా బాబు. ఓకేనా? సో డెసిబెల్ అంటే బెల్ అంటే సైంటిస్ట్, డెక్ అంటే 1011. సో ఇప్పుడు మనమే ఓకే. సో వోల్టేజ్ గెయిన్ ని మామూలుగా ఏంటి మనం రాస్తాం? అవుట్పుట్ బై, ఇది నార్మల్ మ్యాథమెటిక్స్. హయ్యర్ వాల్యూ ఉంటుంది అది లాగరిథమిక్ టేబుల్ లో వాడితే ఏవి ఇన్ డీబీ అంటారు. డీబీ అంటే డెసిబెల్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే మనకి ఇక్కడ 20 log 10 బేస్ Vout by Vn. దిస్ ఇస్ నార్మల్ క్యాలిక్యులేషన్. దీన్ని లాగరిథమిక్ లో మెన్షన్ చేస్తే దీన్ని ఏమంటాం మనం? డీబీస్ అంటే డెసిబెల్ లో ఎక్స్ప్రెస్ చేస్తాను. డెసిబెల్ అంటే 10 కంపల్సరీ ఉండాలి. ఇది క్లియర్? ఇది వోల్టేజ్ ఇన్ డెసిబెల్స్, పవర్ ఇన్ డెసిబెల్స్. ఇది పవర్ కి దీనికి ఏ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ డీబీ ఈజ్ ఈక్వల్ టు ఇది 10 వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పి అవుట్పుట్ బై పి ఇన్పుట్ 10 అని వస్తుంది. ఇక్కడ 20 వస్తుంది. కరెంట్ కూడా 20 వస్తుంది. ఏఐ ఇన్ డెసిబెల్ ఈజ్ ఈక్వల్ టు 20 log I0 by I. సో అందుకు మనము ఈ గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ కోసం ఏమో లాగ్ గ్రాఫ్ తీసుకుంటాం, లాగరిథం గ్రాఫ్ ఫ్రీక్వెన్సీస్ కోసం. గెయిన్ ఎక్కువ ఉంటుంది కదా, తగ్గించుకోవడం కోసం దేంట్లో తీసుకుంటాం? ఇది లాగ్ టేబుల్లో వేసుకుంటాం. లాగ్ ఇస్ ఫర్ కన్వర్టింగ్ హైయర్ వాల్యూస్ టు లోయర్ వాల్యూస్. ఓకే. సో ఒకసారి మెటీరియల్ లో ఒకటి అప్లికేషన్ వైజ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ బట్టి కూడా చేసుకోవచ్చు. ఆడియో అప్లికేషన్ వాడితే ఆడియో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అంటారు. రేడియో అప్లికేషన్ వాడితే రేడియో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. వీడియో వాడితే వీడియో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అంటారు. ఓకేనా? లో ఫ్రీక్వెన్సీస్ వాడితే లో ఫ్రీక్వెన్సీ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అంటారు. హై ఫ్రీక్వెన్సీ వాడితే హై స్టేజ్. సో డిఫరెంట్ టైప్స్ అనేది బేస్డ్ అంటే నువ్వు ఏ ప్రకారం తీసుకున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు హెడింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. టూ స్టేజ్ అంటే రెండు ఉండాలి. ఆసి కపుల్ యాంప్లిఫైర్. ఒకసారి నేను రాజేశ్వరం బాగా జాగ్రత్త చూసి నాతో పాటు రాజేయండి. లాగా చూడండి. ఫస్ట్ సింగిల్ స్టేజ్ అయితే కావాలి కదా. సో సింగిల్ స్టేజ్ దిస్ వన్.
ఓకేనా. సో ఇది ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను, ఇక్కడ సిబి తీసుకున్నాను, ఇక్కడ RB1 ఇదంతా ఫస్ట్ ట్రాన్సిస్టర్ గురించి, ఇది RB2, ఇది RE1 ఫస్ట్ ట్రాన్సిస్టర్, ఇది RC1 ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఇది. ఓకే. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఇక్కడ తీసుకోవాలి మనం, ఈ కెపాసిటీ ద్వారా తీసుకోవాలి. ఇక్కడ మనం ఇన్పుట్ వేస్తున్నాం. ఇన్పుట్ అంటే మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఇన్పుట్ వేస్తాం. అంటే ఇప్పుడు ఇది వచ్చే సిగ్నల్ ఇదే కప్లింగ్, దీనికి ఇది కప్లింగ్ కెపాసిటీ మనకు వస్తుంది. మళ్ళీ ఏదో కెపాసిటీ ఇంకో కెపాసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్ కి ఇది అవుట్పుట్ కెపాసిటెన్స్, ఈ స్టేజ్ కి ఇది ఇన్పుట్ కెపాసిటీ, మధ్యలో ఇప్పుడు ఇది కప్లింగ్ కెపాసిటెన్స్. సో ఇక్కడ ఈ రెసిస్టర్, ఈ కెపాసిటర్, దిస్ కమ్స్ అండర్ RC కపుల్డ్ యాంప్లిఫైయర్ అంటారు వాళ్ళ ఉద్దేశంలో. ఇది కప్లింగ్, ఇక్కడ మోస్ట్లీ ఏం చేస్తారు కెపాసిటర్, బట్ ఇక్కడ నుంచి అవుట్పుట్ ఇక్కడ ఇట్లా వెళ్తుంది కదా అని వాళ్ళ ఉద్దేశం. సో ఈ సెకండ్ స్టేజ్ కాబట్టి ఇక్కడ RC2 కెపాసిటీ, ఇది RE2, ఇది RB, ఈ పేరు 3 పెట్టుకోండి కన్ఫ్యూజన్ అని, RB4 పెట్టుకోండి. ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం. ఈ పవర్ సప్లై అంతా ఇక్కడ ఇస్తాం, ఒకటే VCC ఇస్తాం, మొత్తం కలిసి గ్రౌండ్ ఇస్తాం. ఓకేనా, ఇది క్లియర్. సో ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ ఎలా వస్తుంది? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ ని డీలో తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ఇలా ఉండాల్సింది కాస్త ఇక్కడ ఎట్లా తగ్గుతుంది, ఇక్కడ ఇట్లా తగ్గుతుంది. దిస్ ఈజ్ యువర్ గ్రాఫ్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్ ఆఫ్ RC కపుల్డ్ యాంప్లిఫైయర్. ఇంతకుముందు చెప్పింది, దీనికి 3 dB కట్టాలంటే ఇది మాక్సిమం AV తీసుకుంటే, AV అండ్ DV తీసుకుంటే, దీనికన్నా మనం ఎంత సప్లై చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ DVలో అయితే -3 dB, కొంచెం కింది తగ్గిస్తే ఇక్కడ ఈ పాయింట్ ఏమైతే మనకు FL, ఈ పాయింట్ ఏమైతే మనకు FH. ఇప్పుడు మీకు క్వశ్చన్ కానీ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అప్పుడు చెప్పాలి మీరు, లోయర్ ఫ్రీక్వెన్సీస్ అన్ని గెయిన్ తగ్గుతాను. ఎందుకు తగ్గుతుంది? బికాస్ ఆఫ్ కంప్లింగ్ కెపాసిటర్. ఓకే, హైయర్ ఫ్రీక్వెన్సీ పైన ఫ్రీక్వెన్సీ తగ్గుతాయి. ఎందుకు గెయిన్ తగ్గుతాయి? ఎందుకు ట్రాన్స్ఫర్. ఈ మధ్యలో కాన్స్టెంట్ అంటారు. సో దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అని మీరు ఓడింగ్ లో రాయండి, ఈ డయాగ్రామ్ చేసి చాలు, 10 మార్క్స్ వస్తాయి మీకు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. RC కపుల్డ్ యాంప్లిఫైయర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే అదొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చాలు, అన్ని కాంపోనెంట్స్ రాసి పెట్టడానికి డీటెయిల్ గా. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అప్పుడు ఇది రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీన్ని 2 క్వశ్చన్స్ దీంట్లో, సర్క్యూట్ డయాగ్రామ్ వేరు, ఫ్రీక్వెన్సీ 2 కలిపి చెప్పాను నేను అంతే. అదేనా? లోడ్ లైన్ కాన్సెప్ట్ చెప్పాను, లోడ్ లైన్ కాన్సెప్ట్. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ సిగ్నల్ నేను ఇస్తున్నా, ఇక్కడ సిగ్నల్ నేను కలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నువ్వు నిలబడుకో ఉంటే, ఇక్కడ నువ్వు నిలబడుకో ఉంటే నీకు రెసిస్టెన్స్ ఏంటి? ఇదంతానా? వాట్ ఈస్ రెసిస్టెన్స్? సో కరెంట్ ఇక్కడ IB కరెంట్ ఉందిరా, ఇన్పుట్కి IC కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు ఈ మొత్తం సర్క్యూట్ రెసిస్టెన్స్ అనేది దీనికి అర్థమైందా? రెసిస్టెన్స్ ఇలా అయింది రెసిస్టెన్స్. సో దానివల్ల ఇంత మొత్తం పెద్ద లోడ్ కనిపిస్తుంది దానికి. అంటే ఈ సర్క్యూట్ కి ఒక స్టేజ్, 2 స్టేజ్ పర్లా, 3వ స్టేజ్ ఉంది అనుకో, దీనికి దృష్టిలో ఏంటి? ఎంత పంపు చేయాలి? ఈ పక్క సర్క్యూట్ పంపు చేయాలి, అదంతా లోడ్ దానికి. ఇది హెవీగా ఫీల్ అవుతుంది. దట్ ఈస్ డ్రాబ్యాక్ హియర్. సో ఇంపిడెన్స్ అనేది, లోడ్ ఇంపిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. చూడండి, ఫస్ట్ సర్క్యూట్ ఈ నుంచి నిలబడుకొని చూస్తే, అంటే నువ్వు ఎంతమంది, ఇప్పుడు నువ్వే అన్నావు నిలబడుకున్నావు, సో నువ్వు ఎత్తుకోండి, నువ్వు ఇచ్చే ఎనర్జీ పక్క వాడికి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు అలా కాదు, నువ్వు ఇచ్చే ఎనర్జీతో వీడు బతకాలి, వాడు బతకాలి. సో అప్పుడు ఈ లోడ్ ఎఫెక్ట్ అవుతుంది. వీడికి లోడ్ ఎక్కువ, వీటితో పోలిస్తే వీడికి లోడ్ తక్కువ. వీటితో పోలిస్తే లాస్ట్ లోడ్ అసలు ఏముండదు, ఎందుకంటే వాడే అవుట్పుట్కి ఇచ్చేస్తారు కదా డైరెక్ట్ గా. ఇది డ్రాబ్యాక్. అదే, సో లోడ్ అనేది కరెంట్ దృష్టిలో చాలా హెవీగా కనిపిస్తుంది. దాన్ని రిమూవ్ చేయడానికి మనకు ఈ కెపాసిటెన్స్ ఇవన్నీ లేకుండా ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ వాడతాం. అంటే ఈ RCని తీసేసి ట్రాన్స్ఫార్మర్ వాడతాం. సో ట్రాన్స్ఫార్మర్ వల్ల మనకు వచ్చి యూజ్ ఏంటి సార్? వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ ఏమి చేస్తుంది?
ఈక్వల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే సో ఇక్కడ ఎంత సిగ్నల్ ఉందో అదే సిగ్నల్ యాజ్ గా పంపిస్తుంది వితౌట్ ఎనీ లాస్. రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ ఎయిర్ గ్యాప్ వచ్చేసింది కదా, కనెక్షన్ లేదు కదా ఇక్కడికి. అర్థమైనా లేదా? కనెక్షన్ లేదు ఇక్కడికి. మనకు అలా వైర్ కనెక్షన్ ఉంది కాబట్టి కరెంట్ ఎట్లా పోవాలని ఆలోచించింది. ఇప్పుడు వైర్ కనెక్షన్ లేదు, గాలి ఇక్కడ దాకా అయిపోయింది, ఎయిర్. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం. ఓకేనా? సో దీన్ని మనం ఇట్లా ఇచ్చేసి ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం. ఓకేనా? ఒకటి ఈ పాయింట్ కి, ఒకటి గ్రౌండ్ కి. ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్ లో ఇచ్చిన అవుట్పుట్ వచ్చి డైరెక్ట్ గా ఇన్పుట్ అయింది. ఇది ఓకే. సో ట్రాన్స్ఫార్మర్ ఆ ఇంపిడెన్స్ ప్రాబ్లం ఏదైనా అది రిమూవ్ చేసి ఈ పక్క సిగ్నల్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఆ పక్క పంపించాం. బట్ డ్రాబ్యాక్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి? మర్చిపోయి ఇక్కడ కాదు, ఇక్కడ కూడా తీసేస్తారు. ఇక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి ఏంటి? ట్రాన్స్ఫార్మర్ ఇది అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటా. ట్రాన్స్ఫార్మర్ డ్రాబ్యాక్ అండి, బల్క్ సైజ్ పెరిగిపోతుంది, పెద్దగా అయిపోతుంది. ఇక్కడ పెద్ద ట్రాన్సిస్టర్, మనం ఏదో ట్రాన్సిస్టర్ తో కెపాసిటర్ తో ఇండక్టర్ చిన్న సర్క్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టడంతో మొత్తం సైజ్ అంతా పెరిగిపోయింది. ప్లస్ దీనికి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దాంట్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ఇక్కడ రాకూడదు, వస్తుంది. హీట్ రాకూడదు కదా, ఆల్రెడీ ఇంత డిస్కస్ చేసి దాకా వచ్చాం కదా. హీట్ అనేది పెద్ద ప్రాబ్లం. సో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ? దానివల్ల ఇంపిడెన్స్ లేదంటే ప్రాబ్లం ఏమొస్తుంది మీకు ఎగ్జాక్ట్ గా? దానివల్ల గెయిన్ బాగా వస్తుంది, గెయిన్. అందుకని దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టైం అది ఇంత ముందు తగ్గుతూ వస్తుంది, మళ్ళీ సడన్ గా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, సడన్ గా ఒక పీక్స్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇలా వచ్చేది. ఇంత ముందు కాన్స్టెంట్ ఏమి ఉండదు. బట్ మనకు వచ్చే ఎగ్జాక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు మీకు ఆర్పికప్లు ఇలా వస్తే ఇలా ఉంటే గెయిన్, దానికన్నా హెవీగా ఎక్కువ గెయిన్ రావచ్చు మీకు, ఎందుకంటే ఆ లోడింగ్ ఎఫెక్ట్ రిమూవ్ అవుతుంది కాబట్టి. బట్ ఇలా ఉండదు, ఇలా ఉండదు. ఇదే ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ లో కాన్స్టెంట్ గా రాకుండా ఇలా పిచ్చిగా ఇలా ఉండదు, కానీ గెయిన్ అయితే ఎక్కువ వస్తుంది. దీనివల్ల డ్రాబ్యాక్స్ ఎక్కువ అడ్వాంటేజెస్ కన్నా, కానీ మనం కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి చదువుకుంటున్నాం. ఇది క్లియర్? ఫైన్.